నమస్తే, నేను దాసి నాగరాజు, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తెలంగాణ. ఏదైతే ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా రాష్ట్ర కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా గౌరవనీయులు శ్రీ ఏ క్రాంతి కిరణ్ గారు నియమితులవ్వడం శుభ పరిణామం. వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. క్రాంతి కిరణ్ గారు ఒక నిబద్ధత కలిగినటువంటి, క్రమశిక్షణ కలిగినటువంటి, అంకిత భావం కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా, మంచి వక్తగా, అంతేకాకుండా ఒక సామాజికవేత్తగా మంచి పేరును పార్టీలో సంపాదించుకున్నారు అనేది మనందరికీ తెలిసిన విషయం. వారి నాయకత్వంలో మనమందరం కూడా పనిచేసి రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో మరి బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ప్రధానమైనటువంటి భూమిక పోషించాలి అని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ప్రతి కార్యకర్తకు, నాయకులకు హృదయపూర్వకంగా విన్నవించుకుంటున్నాం. మనం అందరం కూడా కష్టపడి పనిచేస్తేనే పార్టీ అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మరి కాషాయ జెండాను ఎగురవేసి అధికారంలోకి వచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిజమైనటువంటి నికార్సైన ప్రజాప్రభుత్వాన్ని మనం అందించే విధంగా దానిలో మనం అందరం కూడా భాగస్వాములం అవ్వాలని మీ అందరినీ కూడా వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. క్రాంతి కిరణ్ గారు 1985 నుంచి ఆర్ఎస్ఎస్లో పనిచేస్తూ వివిధ క్షేత్రాల్లో మరి వివిధ బాధ్యతల్లో వారు 2014 వరకు పనిచేసినటువంటి విషయాన్ని మరి మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. వారు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మరి బలపరుస్తూ వారి యొక్క నాయకత్వంలో పనిచేయాలని వారు 2014లో మరి భారతీయ జనతా పార్టీలోకి రావటం, వచ్చిన దగ్గర నుంచి కూడా అటు నియోజకవర్గ స్థాయిలో, నగర స్థాయిలో, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో వివిధ హోదాల్లో మరి వివిధ